నెక్స్ట్ మిగతా వార్తల్లో టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలి, హైకోర్టు స్పష్టీకరణ, సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన పైన ఆగ్రహం అట. ఉపాధ్యాయుల పదోన్నతులకు అంటే ప్రమోషన్స్కి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో ఈ భాషా పండితులు మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళని ప్రమోట్ చేస్తూ, సో దీని మీద హైకోర్టులో ఒక కేసు పెండింగ్లో ఉందట సింగిల్ జడ్జి దగ్గర. సో కేసు పెండింగ్లో ఉండగా మీరు డెసిషన్ ఎట్లా తీసుకుంటారు కమిషనర్ గారు అని కమిషనర్ దేవసేన మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఆ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలి అన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కి పంపిన విషయం తెలిసి కూడా ఎలా చేపడతారని కోర్టుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను నిలదీసిందట. అంటే టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ ఇస్తామని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. సో అయితే డివిజన్ బెంచ్ వాటిని రద్దు చేసింది. ఏమన్నారు, సింగిల్ జడ్జి ఏమో సంబంధం లేకుండా పదోన్నతులు ఇస్తే ఇబ్బంది లేదని చెప్పారు. సో ఆ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ముందు 2 సభ్యులతో కూడిన ధర్మాసనం ముందు సవాల్ చేస్తే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. సో దీంతో కేసు పెండింగ్లో ఉంది కదా, ఏ రకంగా మీరు ప్రమోషన్స్ ఇస్తారని గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తుంది అదే హైకోర్టు. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే. టెట్కు సంబంధించి 2 వేరువేరు ఉత్తర్వులు ఉన్నందువల్ల రెండింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి పంపిన విషయం తెలిసి ప్రక్రియను ఎలా చేపడతారు అన్నది కోర్టు. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇవి తెలియదా అండి, నాకు అర్థం కాదు. ఇది చేయాలనుకొని చేస్తారా లేకపోతే అసలు ఇది ఎట్లా కోర్టు ఆపేస్తుందని చేస్తారో అర్థం కాదు. ఇట్లా చాలా డెసిషన్స్లో కూడా ఈ రకంగానే జరుగుతూ ఉన్నది. మరి వై ఎక్కడుంది? పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి సూచించాలని ప్రభుత్వ న్యాయవాదికి తెలిపింది. అసలు నేపథ్యం ఏంది? స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో అంటే ప్రమోషన్స్లో భాగంగా టెట్లో అర్హత సాధించని ఎస్జిటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ సుమారు 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జ్ టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలి అని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని సవాల్ చేస్తూ 52 మంది అప్పీల్ దాఖలు చేశారు. దీనిపైన జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం ఈ నెల 14వ తేదీన విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదన వినిపిస్తూ టెట్ అర్హత లేని వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతివాదుల తరపు న్యాయవాది రామ్ గోపాలరావు వాదన వినిపిస్తూ ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరి అని అన్నారు. అయితే అభ్యర్థులు 95-98 మధ్య ఎస్జిటీలుగా నియమితులు కాగా ఎన్సిటిఈ నోటిఫికేషన్ 2010లో వచ్చిందని తెలిపారు. నోటిఫికేషన్కు ముందు నియమితులైన వారికి టెట్ అవసరం లేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందన్నారు. ప్రస్తుతం పదోన్నతులు కల్పిస్తున్న సమయంలో 2010కి ముందు నియమితులైన వారికి ఎన్సిటిఈ నోటిఫికేషన్ను పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. మరో పిటిషన్లో ఎన్సిటిఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రమోషన్స్ చేపట్టాలంటూ మరో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ అప్పీల్ పైన విచారించిన ధర్మాసనం వివాదాన్ని సింగిల్ జడ్జి వద్దకే పంపింది. ఎన్సిటిఈ నోటిఫికేషన్ను జీవో 36ను పరిగణలోకి తీసుకొని నిర్ణయం వెలువరించాలి అని ఆదేశించిందట. 14వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి. సింగిల్ జడ్జి వద్ద వివాదం పెండింగ్లో ఉండగా పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని ప్రభుత్వ న్యాయవాది మంగళవారం ధర్మాసనం ముందు ప్రస్తావిస్తూ ఇక్కడ అప్పీల్ వేసినట్లుగా ప్రభుత్వానికి తెలియదన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి కాపీలు అందలేదన్నారు. తనకు కొంత సమయం ఇస్తే కోర్టుకు వచ్చిన అధికారులను వివరణ అడిగి చెబుతానన్నారు. దీంతో సంబంధిత అధికారిని పిలవాలని ధర్మాసనం ఆదేశించగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన హాజరయ్యారు. ఎన్సిటిఈ నిబంధనల ప్రకారమే ప్రక్రియ మొదలుపెట్టామని, ఇందులో టెట్ అర్హత లేని వారిని కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వెనక్కి పంపిన విషయం తెలిసి కూడా ప్రక్రియను ఎలా చేపడతారని నిలదీసింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అని పేర్కొన్నది. ఈ నెల 14వ తేదీన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తాజాగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ అప్పీళ్లపైన విచారణను మూసేసింది. సో ఇప్పుడు కోదండరాము ఆయన ఇంకోరు ఎమ్మెల్సీ కూడా సేమ్ ఇట్లనే జరిగింది. మైనార్టీ లీడర్కి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రక్రియ కూడా సేమ్ ఇట్లనే. కోర్టు కేసు ఉందాడా వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సేమ్ ఇక్కడ కూడా కోర్టు కేసు ఉంది, డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడ లోపం జరుగుతున్నది? మీకు అడ్వకేట్ జనరల్ ఉంటారు కదా, మరి అడ్వకేట్ జనరల్ ఈ విషయం ఏం జరుగుతున్నది, ఇది ఫలానా కేసు పెండింగ్లో ఉన్న, దీని మీద డెసిషన్ తీసుకోవద్దని మీకు న్యాయ సలహాలు ఇవ్వరా? అనవసరంగా ఇప్పుడు మీరు ఏదో మంచి చేయాలనే ఆలోచన చేసినారు,
చేసినప్పుడు కొంత అన్ని చూసుకొని చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏమంటారు, మీకు కావాలని ఇవ్వలేకపోయినారు, ఆల్రెడీ కోర్టు కేసులో ఉండగా కోర్టు ఎట్లాగో ఆపేస్తుందని తెలిసి మీరు ఇది ఒక పెద్ద డ్రామా అని అంటారు. మీకు ఆలోచన లేకుండొచ్చు, కానీ మీరు కొంత పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇది జరిగింది. అండ్ దీంతో కూడా పెద్ద ఎత్తున తప్పుల తడకగా ఉందట ఈ జాబితా. ఇగో విద్యాశాఖ పంపిన జాబితాతో ఆదిలాబాద్లో ఉత్తర్వులు జారీ, ఆ తర్వాత నిలిపేయాలని ఆదేశాలట. జాబితా పరిశీలన సాగుతోందన్న ఉన్నతాధికారులట. స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల జాబితాలో తప్పులు చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో మంగళవారం గందరగోళం నెలకొంది. మల్టీ జోన్ 1 వరంగల్ పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10,000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు దక్కాలి. ఆ మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పదోన్నతుల జాబితాను పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఈఓలకు పంపించారట. వాటిని పరిశీలించి సక్రమంగా ఉంటేనే వారు ఉత్తర్వులు జారీ చేయాలి. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం 6:30 గంటలకే జాబితాకు అక్కడి డీఈఓ ఆమోదం తెలిపి పదోన్నతులు జారీ చేశారు. పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇతర జిల్లాలకు అందిన జాబితాను పరిశీలించిన డీఈఓలు అందులో పలు తప్పులు గుర్తించారట. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఉత్తర్వులు జారీ చేయొద్దని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఫలితంగా డీఈఓలు వాటిని పెండింగ్లో పెట్టారు. అప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో 436 మందికి గాను 177 మంది పాత స్థానాల నుంచి రిలీవ్ అయి కొత్త స్కూళ్లలో చేరిపోయిరట. మిగిలిన వారు కొత్త స్థానాల్లో చేరకుండా ఆగిపోయినరట. ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడికి 2 స్కూళ్లలో పోస్టింగ్ ఇచ్చిరట. మరి ఆ తయారు చేసిన వాళ్ళు ఎట్లా, తాగి తయారు చేసిరా లేకపోతే నిద్రపోయి తయారు చేసిరా? అలాంటి తప్పుల కారణంగా పదోన్నతులు పొందే టీచర్ల జాబితాను మరింత సునిశ్చితంగా పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల డీఈఓలకు ఆదేశించారు. విద్యాశాఖ ఏం చేయబోతున్నది? ఒకవైపు డీఈఓలు పదోన్నతుల జాబితాను పరిశీలిస్తుండగా మరోవైపు టెట్ విషయం పైన మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పదోన్నతులపైన విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. పదోన్నతులపైన హైకోర్టు స్టే ఇవ్వలేదు కదా, మరెందుకు ఆగిపోతాయి, ప్రక్రియ కొనసాగుతుంది అని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ఉపాధ్యాయ సంఘాల నేతలతో వ్యాఖ్యానించిందట. పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయిందా అని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని మంగళవారం విలేకరులు ప్రశ్నించగా ఆయన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనతో మాట్లాడి అలాంటిది ఏమీ లేదని వెల్లడించారట. హైకోర్టు ఆదేశాలు అందిన తర్వాత వాటిలో ఏముందో చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. భాషా పండితులు పీఈటీలకు ప్రస్తుతం టెట్ అవసరం లేనందున వారికి పదోన్నతులు కల్పిస్తారా అని ఒక అధికారిని ప్రశ్నించగా టెట్ తప్పనిసరి అని న్యాయస్థానం తీర్పిస్తే ఇప్పుడు వారి వరకు ఏం చేయాలి అనేది ఆలోచిస్తామని సమాధానం ఇచ్చారట. ఇంత గందరగోళమా? ఒక నిర్ణయం తీసుకునే విషయంలో ఇంత గందరగోళం ఉంటే ఎట్లా? ఇప్పుడు దీనికి అన్నింటి కారణం ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదండి? విద్యాశాఖ మంత్రి లేడి రాష్ట్రానికి 6 నెలల ఈ పరిపాలనలో మనం ప్రధానంగా ఎప్పుడు మాట్లాడుకునేది విద్యా వైద్యం గురించే మాట్లాడుకుంటాం. లేదు విద్యాశాఖ మంత్రిని పెట్టరా, లేదా అది ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుందా? ఈ 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి విద్యాశాఖని సమూలంగా మార్చాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ రేవంత్ దగ్గరే ఉంటుంది అన్నది కొంతమంది చర్చ చేస్తున్నారు. మరి అట్లనే ఉంటుందని చెప్పండి. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఆయనే రివ్యూ చేస్తాడని చెప్పండి. మీకు ఆల్రెడీ ముఖ్యమంత్రి పదవి ఉండగా ఇంత కీలకమైన పదవిని వేరే ఇంకొకరికి అప్పగించవచ్చు కదా. ఇది ఎటువైపు తీసుకెళ్తుంది? ఇది నీకు ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు విద్యాశాఖ మంత్రి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మీద ఒక అజమాయిషీయే లేదు. ఇప్పుడు చేసిన రిపోర్ట్ కూడా తప్పుల తడకగా ఉంటే ఎట్లా? అసలు ఏం జరుగుతున్నది? ఒకసారి ఈ పిఆర్టీయూ ఎక్స్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అన్న, మీరు లైవ్ లో ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు. అవునా? ఇప్పుడు ఇది ఏందన్నా టీచర్ ప్రమోషన్స్ది ఏం జరుగుతున్నది? కోర్టు చెప్పిందేమో మీరు కేసు పెండింగ్ లో ఉండగా మీరు డివిజన్ బెంచ్ రద్దు చేస్తే మీరు ఎట్లా ప్రమోషన్స్ చేపట్టినని కోర్టు అన్నదని ఒకటి, అధికారులను క్వశ్చన్ చేస్తేనేమో అలాంటిది ఏమీ లేదన్నది ఒకటి వినిపిస్తున్నారు. ప్రమోషన్స్ యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ అవుతాయని అంటున్నారు. అందులో మళ్ళీ కొన్ని తప్పులు వచ్చినాయట. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాలో. అసలు ఏం జరుగుతున్నది ఈ విషయంలో? అయితే అన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమోషన్స్ గానీ ట్రాన్స్ఫర్స్ గానీ లాస్ట్ షెడ్యూల్ అంటే 2023 సెప్టెంబర్ లో జరిగినటువంటి షెడ్యూల్ ఓకే ఒక కోర్టు కేసు వల్ల ఆగిపోయింది. అయితే ఆ కోర్టు కేసులో పుల్లా కార్తీక్ అనే గవర్నర్ జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చిండ్రు పెట్టుకోవచ్చని. ఓకే.
ఆ జడ్జిమెంట్ ఆధారంగా మా గవర్నమెంట్ ఏం చేసిందంటే బడులు తెరుస్తున్నారు కాబట్టి చాలా స్కూళ్ళల్లో సబ్జెక్ట్ టీచర్లు లేరు, చాలా స్కూళ్ళల్లో టీచర్లు లేరు. సబ్జెక్ట్ టీచర్లకు ఏమో ప్రమోషన్లు ఇవ్వాలి, టీచర్ల దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలని ఏజీ గారి పైన ప్రెజరైజ్ తీసుకొచ్చి వెంటనే జడ్జిమెంట్ ను మన జడ్జిమెంట్ డివైడ్ చేసి కాదు, జడ్జిమెంట్ ను అమలు చేస్తూ తొందరగా స్కూల్ తెరిచే లోపల ఇస్తున్నాం. అయితే నిన్నేమైందంటే మా దగ్గర 47 క్యాడర్లు ఉంటాయి రగన్న. ఒక్కొక్క క్యాడర్ టీచర్ కు ఒక్కొక్క రైట్స్ ఉంటాయి. ఒక క్యాడర్ టీచర్ కోర్టుకు పోయిండు నాకు అన్యాయం జరుగుతుంది అని. ఓకే, ఎట్లా అన్యాయం అంటే ఒక 2 years మినిమం సర్వీస్ ఉండాలి ఒక ట్రాన్స్ఫర్ అప్లై చేయాలంటే. ఓకే, 2 years కు 12 రోజులు తక్కువ ఉంది, నాకు 12 days తక్కువ ఉంది, నాకు అవకాశం ఇవ్వమని కోర్టు పోయిండు. కోర్టు ఏం చేస్తుంది, గవర్నమెంట్ హైకోర్టు ఏం చేస్తుంది, ఇన్ని కింద ఉన్నటువంటి లీగల్ టెక్నికాలిటీస్ తెలియదు కదా, ఈయనకు న్యాయం చేయండి, ఇలాంటి వాళ్ళకు న్యాయం జరిగే వరకు నిలుపుదల చేయండి అని ఇచ్చింది. ఓకే, దానికి నిన్న అధికారులు గవర్నమెంట్ తరఫు నుంచి వివరణ ఇస్తూ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. నిన్న 9 జిల్లాలకు ఆర్డర్స్ ఇచ్చిండ్రు, ఇవాళ కూడా అందరికి జనరేట్ అవుతాయి. ఓకే, నేను మీ ద్వారా కూడా తొలి వెలుగు ద్వారా ఏం చెప్తా ఉన్నానంటే, మన తొలి వెలుగు ద్వారా చిన్న చిన్న టెక్నికాలిటీస్ లీగాలిటీస్ ఉంటే అఫీషియల్ లెవెల్ లో పరిష్కరించుకోవచ్చు. ఓకే, ఒక వ్యక్తి 1,00,000 మందికి సంబంధించినటువంటి ప్రాసెస్ ను ఆపడం విద్యారంగానికి బీడు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ కూడా మీరు ఇట్లాంటి కేసులు పెండింగ్లో ఉన్నాయి, దాన్ని ఎట్లా ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఒక టీచర్ పేరు 2 స్కూళ్ళలో వచ్చిందట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ తప్పుల తరగగా, మరి ఇట్లాంటివి ఎట్లా ఎందుకు అవుతున్నాయి అంటే ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ టైం 317 కింద కొంతమంది చేంజ్ అయ్యారు. మీకు తెలుసు 317 కోసం మీరు బాగా మాట్లాడిన వాళ్ళు 2 years కింద 2022 జూన్ జూలైలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ జరిగాయి ఒకరికొకరికి పరస్పరంగా అంగీకారంతో. వీళ్ళు జిల్లాలు చేంజ్ అయినప్పుడు ఏమైందంటే కొన్ని చోట్ల, అది ఆదిలాబాద్ లో ఒక 2 కేసులు ఉన్నాయి, ఖమ్మంలో ఒక కేసు, మా దగ్గర ఐజలో ఒక కేసు, ఒక 4 వీళ్ళు. అంటే ఇది టెక్నికల్ ప్రాబ్లం, దాన్ని ఎమ్మెల్యే డిఓలకు పెట్టుకుంటే రాటిఫై చేసేస్తున్నారు. రైట్, వీళ్ళ నేను అన్నా అంటే ఉంటాయి ఇంత పెద్ద వ్యవస్థలో 1,20,000 మంది టీచర్లు, 47 క్యాడర్లు, జూన్ 1 జూన్ 2 మల్టీ జోన్ ఉన్న క్రమంలో 1-2 ఎక్కడన్నా వెళ్తే ఎమ్మెల్యే డిఓలు, ముఖ్యంగా దేవసేన మేడం అని మా కమిషనర్ గారు రాత్రి బౌలు పనిచేస్తుంది, నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కదన్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే కూడా మీ ద్వారా మా దగ్గరకు వస్తే కూడా మేము చేసేస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా ఈ ప్రమోషన్స్కి సంబంధించి, టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి. సో ఏదేమైనా సాఫీగా ఇది జరిగిపోవాలని మనం కోరుకుందాం. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రమోషన్స్ దీనికోసం. ఎందుకు దట్టు ఇంకోటి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన క్రమంలో ఇవి ఆగిపోవడం అనో లేకపోతే ఇంకోటి డిలే అవ్వడం వల్ల అటు ఇటు ఇది ఆలస్యం జరగడం వల్ల విద్యార్థులకి విద్యా వ్యవస్థ అకాడమిక్ ఇయర్కి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది.